అరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా హిందూ ఎక్కడైనా మసీదు కూల్చిన సందర్భం ఉందా అన్న? ఎక్కడన్నా మరి మన గుళ్ళం గుడిసే మాట్లాడితే తప్పు, హిందుత్వం మాట తప్పు అంటే ఇంకా హిందువులు బానిస బతుకులు బతకాలన్నా ఒక్కసారి ఆలోచించండి. నేను రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవ విషయాలు మాట్లాడుతున్నాను. మసీదులు కూలాలంటలేను, అందరూ మంచి ఉండాలని కోరుతున్నాను. కానీ దేవాలయాలు ఎందుకు కూలుతున్నాయి? గోహత్యనే ఎందుకు జరుగుతున్నది? మాకెందుకు ఓటేస్తారు? నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేస్తలేరు? మసీదులు కేంద్రంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బీఐజేపీకి ఎవడు పోటీ అయితే వాళ్ళకి ఓట్లేస్తారట, బీజేపీని ఎవరు ఓడగొడితే వాళ్ళకు ఓటేస్తారట. ఇదేం పాలసీ? మేము త్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసుకొస్తే ఇలా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎస్, ముస్లిం మహిళలను మా ఆడబిడ్డలుగా భావిస్తాం. ముస్లిం మహిళలకు అన్యాయం జరగదనే ఇలా నరేంద్ర మోడీ గారి కఠిన నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇలా మనము స్వాగతిస్తున్నాం తప్ప ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎంఐఎం పార్టీకి ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ముస్లిం మహిళలు దర్జాగా బతకాలని చెప్పి ఎంఐఎం పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు మద్దతు మొన్నటి వరకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వం కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం, సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడప తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇవాళ అగ్రరాజ్యాల్లో 10వ స్థానంగా చేర్చని చెప్పి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటల వయసు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి ముఖం లోపల అలసట కనబడ్డదా? ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? ఇవాళ మనం 1 గంట పాదయాత్ర చేయమంటే నడుము నొస్తుందన్నా, కాలు నొస్తుందన్నా, బీపీ అన్నా, షుగర్ అన్నా చెప్పమా? ఇవాళ అటువంటి మహానుభావుడు రోజు 18 గంటలు పనిచేస్తాడు. అమెరికా పోతాడు, రాత్రి వస్తాడు, పొద్దున 8 గంటలకే మన కార్యక్రమంలో పాల్గొంటాడు. తిరియని దేశం లేదు, పోని రాష్ట్రం లేదు, నిధులు ఇయ్యని ప్రాంతం లేదు, పేద ప్రజలు ఆదుకోలేని ఏ గ్రామం కూడా లేదు. అటువంటి మహానుభావుడు మనకు స్ఫూర్తి. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకునే అమిత్ షా మనకు ఆదర్శం. అమిత్ షా గారు మనకు ఆదర్శం అన్న. ఇలా చూసారా, మావోయిస్టులు చూసారు కదా, మార్చ్ 2026 మార్చ్ వరకు మావోయిస్టులు లేకుండా అంతం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట కట్టుబడి ఇవాళ మావోయిస్టుల అంతం చూస్తున్నాడని ఏకైక వీరుడు నా అమిత్ షా. ఎంతమంది కార్యకర్తలు ఈ హుజాబాద్, ఎంతమంది కార్యకర్తలు, జమ్మిగూడ ఎంతమంది కార్యకర్తలన్నా, సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులు ఎంతమంది బలైపోయిన నక్సల చేతిలో. సమ్మిరెడ్డిని మర్చిపోతామా? రవీంద్రనాథ్ మర్చిపోతామా? రామన్న గోపాలం మర్చిపోతామా? జితేందర్ రెడ్డి మర్చిపోతామా? మౌస్తాన్ గౌడ్ మర్చిపోతామా? ఇట్లా ఎంతమంది అని చెప్పుకుంటూ పోతే కరీంనగర్ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలి తీసుకుంటారన్న వాళ్ళు. ఇలా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇన్ఫార్మర్ కాదు. మా సిద్ధాంతం వల్ల బ్యాలెట్ నమ్ముకొని ఈ దేశంలో అధికారం రావాలి, ఈ దేశ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో నిలపాలని చెప్పి ఏకైక సంకల్పంతో ఇలా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావాలనుకున్నది బ్యాలెట్ నమ్ముకున్నాం. కాబట్టి ఈ రోజు దేశంలో ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు బుల్లెట్ నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ తెరమరుగైపోయి మావోయిస్టులు లేకుండా పోయినట్టే. బ్యాలెట్ గొప్పదా, బుల్లెట్ గొప్పదా? బ్యాలెట్ నమ్ముకున్న మనము రాజ్యాన్ని వెళ్తున్నామా, బుల్లెట్ నమ్ముకొని వాళ్ళందరికీ పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొదటి చెప్పేది కూడా మనం అదే.
బుల్లెట్ ద్వారా ఏం సాధించలేదు, బ్యాలెట్ ద్వారా మాత్రమే మేము సాధించినాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అరే 2 సీట్లు రా వీళ్ళు 2 సీట్లు కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి బాగా విర్రవీగుతున్నారని చెప్పి హేళన చేశారు మనల్ని. 2 సీట్లు గుజరాత్లో 1 సీటు, ఈ ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డి గారు 2 సీట్లు హేళన చేశారు. 2 సీట్లు వీళ్ళు అధికారంలోకి వస్తారా అని హేళన చేసినటువంటి పార్టీలు వాళ్ళ 2 సీట్ల నుంచి ముచ్చటగా 3వసారి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. తుపాకీని నమ్ముకున్న మీరు, బుల్లెట్ను నమ్ముకున్న మీరు ఏ మీడియాలో ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? కాబట్టి అందుకే ఆలోచించండి. వాళ్ళు అభివృద్ధికి నిధులు ఇచ్చేది మనం, రేపు అభివృద్ధి చేసేది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు వాస్తవాలు గ్రహించండి. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్నటువంటి మోసాలను ప్రతి పోలింగ్ బూత్కు వెళ్ళి వివరించండి. కరీంనగర్ పార్లమెంట్లో నిధులు తెచ్చేది మేము గెలిపించినా, మీరు ఓటేసి గెలిపించినా మా బండి సంజయ్ అభివృద్ధి చేస్తారని ప్రతి గర్వ చెప్పండి. నరేంద్ర మోడీ గారి నిధులతోనే ఈ కరీంనగర్లో ఇంతవంత అభివృద్ధి జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్లో గ్రామానికి నిధులు మా ద్వారా వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 1 పైసా రాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 1 పైసా 2 సంవత్సరాలు ఇయ్యలే, భవిష్యత్తులో ఇయ్యది అనే విషయాన్ని ఒక్కసారి అందరు స్పష్టం చేయండి. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు కూడా మెడలు వంచి యుద్ధం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు మేము. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని విశ్వసించండి. బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కూడా మేమే. మేము కేసులకు భయపడటోళ్ళం కాదు, జైళ్ళకు భయపడటోళ్ళం కాదు, రౌడీ షీట్లకు భయపడటోళ్ళం కాదు. మా మీద కేసులున్నాయి, లాఠీ దెబ్బలు తిన్న శరీరాలమై. బీఆర్ఎస్ పార్టీ కొట్టిన లాఠీ దెబ్బలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోం. బీఆర్ఎస్ పార్టీ జైళ్ళకు పంపిన విషయాన్ని ఎప్పుడు మర్చిపోం మేము. ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులను ఎప్పుడు మర్చిపోం. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే అవకాశం మాకు ఇయ్యని చెప్పి ఇలా ప్రతి పోలింగ్ బూత్ వారిగా మీరు గడపకు వెళ్ళండి. గడపకు వెళ్ళి ఇవాళ ఈ కరపత్రాన్ని ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకొని సర్పంచ్ ఎన్నికలు ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఏ విధంగా గెలిపించాలి, ఏది విధంగా గెలవాలో మీరు కూర్చొని ప్లాన్ చేసుకోండి. ఏ వర్గం ఆ వర్గం వీళ్ళందరూ కలిసి మన లక్ష్యం వల్ల గెలవడమే. మీ మండలాల వారిగా కూర్చొని ప్లాన్ చేయండి. మండలాధ్యక్షుల నేతృత్వంలో, మండలంలో సీనియర్ నాయకుల నేతృత్వంలో కూర్చొని ఏ గ్రామ పంచాయతీ గెలుస్తాం, ఏ గ్రామ పంచాయతీ గెలవాలి, ఏ గ్రామ పంచాయతీ గెలవాలా, ఏం చేయాలి మనం అని ఒక ప్లాన్ తయారు చేయండి. ఆ ప్లాన్ జిల్లా అధ్యక్షుడికి ఇవ్వండి. దాని ద్వారా నేను కూడా ప్లాన్ చేస్తా, నేను కూడా స్ట్రాటజీ ప్లాన్ చేస్తా. మీ అందరినీ గెలిపించడమే లక్ష్యంగా, మీరు గెలిపినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మనం చేసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కూడా గ్రామానికి చెప్పే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా సంఘటన మంత్రి గారు మాట్లాడక కొన్ని సూచనలు లాస్ట్కు మళ్ళీ నేను మాట్లాడతా. ఇది అయ్యే వరకు కూడా నిజమైన భారతీయ జనతా పార్టీ దగ్గర పోలింగ్ బూత్ అధ్యక్షుడు అంటే పార్టీ మొత్తం మీ మీద ఆధారపడుతుంది. ఆకలితుందా? ఇవాళ అని మీ మీడియా మిత్రులు మీకు ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక ఉన్నది. మీరు పోతే మేము పర్సనల్ మాట్లాడుకుంటాం. మరి అయిపోయింది. ఇక మీరు పోతే మా పర్సనల్ మాట్లాడుకుంటాం.